ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు నిరంతరంగా శ్రమిస్తున్నారు సహాయక సిబ్బంది. ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్ చేపట్టిన 5 ప్రయత్నాలు విఫలమయ్యాయి. సొరంగం లోపల 200 మీటర్ల వరకు మట్టి శిథిలాలు పేరుకుపోయాయి. సీసీ లైనింగ్ తో పాటు అధికంగా బురద, నీరు ఉండటంతో పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. రెస్క్యూ విషయంలో సమస్య మరింత జటిలంగా మారుతోంది. ప్రమాద స్థలం దగ్గరకు వెళ్లేందుకు సహాయక సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలన్నీ అడ్డంకుల కారణంగా విఫలమవుతూ వస్తున్నాయి. నిన్న మరో దఫా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్స్ కూడా వెనక్కు తిరిగొచ్చేశాయి. టన్నెల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు నెలకొనడంతో నిరంతరం మట్టి శిథిలాల తొలగింపు కొనసాగిస్తున్నారు. ఊట నీరంతా అక్కడే నిలిచిపోయి ఉండటంతో అడుగు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో ఎప్పటికప్పుడు ఊట నీటిని బయటకు పంపుతున్నారు. అయినా నీరు చేరుతూనే ఉండడంతో తొలగింపు కోసం భారీ మోటార్లు వినియోగించే ఆలోచనలో ఉన్నారు అధికారులు. ఇక సోమవారం రాట్ హోల్ మైనస్ టీం రంగంలోకి దిగగా ఇవాళ మరో టీం చేరుకోనుంది. ఉత్తరాఖండ్లో 17 రోజుల పాటు రెస్క్యూ చేసి 41 మందిని కాపాడిన రాట్ హోల్ మైనస్ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. లోపల ఉన్న వారిపై ఆశలు సన్నగిల్లుతున్నా సురక్షితంగా తెచ్చేలా రెస్క్యూ చేస్తూనే ఉంటామంటున్నారు మంత్రులు. 4 రోజులు అవుతున్నా ఇంకా లోపల చిక్కుకున్న వారి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు నిరంతరంగా శ్రమిస్తున్నాయి సహాయక సిబ్బంది. డీటెయిల్స్ అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రెస్క్యూ ఏ విధంగా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? టన్నెల్లో 4వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే 4 రోజుల క్రితం టన్నెల్లో ప్రమాదానికి గురైనటువంటి 8 మంది కార్మికులకు సంబంధించి రక్షించేందుకు అయితే ఎన్డీఆర్ఎఫ్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కావచ్చు, హెడ్రాక్ సంబంధించిన టీం కావచ్చు, సింగరేణి బృందం కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా పలు చోట్ల టన్నెల్లో ప్రమాదానికి గురైనప్పుడు వారిని కాపాడే ప్రయత్నం చేసినటువంటి నిపుణులను కూడా ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ తీసుకొచ్చి రక్షణ చర్యలు చేపడుతున్నారు. మరి కాసేపట్లోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఎస్ఎల్బీసీ టన్నెల్ కు రాబోతున్నారు. ప్రధానంగా అయితే 8 మంది కార్మికులను రక్షించేటువంటి చర్యలు చేపట్టబోతున్నారు. మనం చూస్తున్నాం 4 రోజులుగా ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో 13.5 కిలోమీటర్ల దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 100 నుంచి 150 ఫీట్ల మేర అసలు రెస్క్యూ టీం వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు టన్నెల్ బోరింగ్ మిషన్ కావచ్చు, అలాగే టీబీఎం సంబంధించి ఆ మిషన్ కావచ్చు, అలాగే లోపల ఉన్నటువంటి టన్నెల్ తవ్వకాలు జరిపినప్పుడు మట్టి కావచ్చు, రాయి, అలాగే వాటరు, బురద ఇవన్నీ బయటకు వచ్చేటువంటి క్రమంలో ఆ వ్యవస్థ అంతా కుప్పకూలినటువంటి సందర్భంలోనే 8 మంది కార్మికులు చిక్కుతున్నారు. సో ఆ రెస్క్యూ టీం సంబంధించి ప్రధానంగా ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ప్రాంతానికి వెళ్ళలేకపోతుంది. రాత్రంతా కూడా రెస్క్యూ టీం ప్రమాద స్థలికి చేరుకునే సమయం చేరుకోలేనటువంటి పరిస్థితిలో వెనక్కి తిరిగి వచ్చింది. సో ఇవాళంతా కూడా మరొక ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం రెస్క్యూ టీం చేయబోతుంది. మొత్తంగా చూసినట్లయితే 4 రోజులుగానే 8 మంది కార్మికులు టన్నెల్లో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నారు. సో వాళ్ళని ప్రాణాలతో బయటకు తీసుకొస్తామని చెప్పేసి మంత్రులంతా కూడా ప్రకటిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జస్ట్ రైట్ అశోక్.